హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫినిక్స్ నోట్ 7ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని కెమెరా ఎలా ఉంటుంది, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది ఈరోజే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. మేబీ వీళ్ళు ఒకే ఒక వేరియంట్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 4GB ప్లస్ 64GB వేరియంట్. దీని ప్రైస్ అరౌండ్ మనకి 10,000 కంటే తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే నాకు ఐడియా లేదు. ఇది లాంచ్ అయిన తర్వాత దీని ప్రైజింగ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, అలాగే ప్రైస్ కూడా అక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు అక్కడ డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఒక్కసారి చూడండి. ఇక ఈ ఇన్ఫినిక్స్ నోట్ 7 కోసం చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా వచ్చిన ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇన్ఫినిక్స్ నోట్ 7 అనేది టోటల్గా వీళ్ళ డిజైన్ ఫామ్ ఫ్యాక్టర్ మొత్తాన్ని కూడా వీళ్ళు మార్చేశారు. కొత్త స్టైల్తో, కొత్త డిజైన్తో, అలాగే మంచి ప్రాసెసర్తో వీళ్ళు ఈ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు వీళ్ళు 7, 8, 10,000 రూపాయల బడ్జెట్లో కూడా మీడియాటెక్ హీలియో A22, P22 ఇలాంటి ఒక బేసిక్ ప్రాసెసర్లే వీళ్ళు యూజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు కొంచెం గేమింగ్ ప్రాసెసర్ల వైపు వెళ్తున్నారు. హీలియో G70 ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తున్నారు. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ హైప్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ ఫోన్. సో అందుకే ఈరోజు మనం ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి బాక్స్ పైన ఈ ఫోన్ ఎలా ఉంటుందనేది ఒక డిజైన్ అయితే వీళ్ళేశారు. మనకి టాప్ లెఫ్ట్లో పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అలాగే పైన ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 7 అని ఉంది, అలాగే 4GB ప్లస్ 64GB అని ఉంది, హీలియో G70 అని ఉంది, అలాగే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అని రాస్తుంది, అలాగే DTS అని ఉంది. ఇంకొక ఫీచర్ కూడా ఏంటంటే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సో మనకి 10,000 రూపాయల బడ్జెట్లో డ్యూయల్ స్పీకర్స్తో అవైలబుల్గా ఉన్న ఫస్ట్ ఫోన్ ఇదే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా ఈ ఫోన్ వస్తుంది. సైడ్కి మనకి ఇన్ఫినిక్స్ నోట్ 7 అని రాస్తుంది, అలాగే దీనికి బ్యాక్ సైడ్ టోటల్గా మనకి ఈ ఫోన్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.971 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.919 వాట్స్ పర్ కేజీ అయితే ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలోగానే ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న మేజర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. పైన మనకి ఇన్ఫినిక్స్ నోట్ 7 మొబైలే ఉంది. పైన మనకి యాజ్ యూజువల్ వీళ్ళు ఎప్పటి నుంచో ఒకటే స్టైల్లో స్టిక్కర్ అంటిస్తూ ఉంటారు కదా, అదే స్టైల్లో మనకి స్టిక్కర్ అంటించారు. అన్ని రకాల స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. సో ఫోన్ అయితే మనం తర్వాత చూద్దాం. ముందు బాక్స్ లోపల మనకి ఇంకేం వస్తాయో తెలుసుకుందాం. లోపల మనకి ఒక రెగ్యులర్ మైక్రో USB కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ప్రాసెసరు, డిజైన్, కెమెరా అన్ని రకాలుగా చేంజెస్ చేశారు, కానీ ఒక కేబుల్ విషయంలో మాత్రం వీళ్ళు ఇంకా మోడిఫికేషన్స్ అయితే చేయలేదు. ఇది స్టిల్ మనకి మైక్రో USB కేబులే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఒక 18 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. వీళ్ళు డైరెక్ట్గా 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవచ్చు. అలాగే లోపల మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అలాగే కొంచెం వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్, ఇవన్నీ కూడా చిన్న పేపర్ వర్క్ లాంటిది వీళ్ళు ఇచ్చారు. అలాగే లోపల మనకు ఒక రబ్బర్ కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. TPU కేస్ అంటాం కదా, సో దీని డిజైన్ తగ్గట్టుగా వీళ్ళు ఒక మంచి క్వాలిటీదే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి యాజ్ యూజువల్ వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తారు కదా, ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అనమాట. ఒక ప్రొటెక్టర్ కేసు, సిమ్ ఎజెక్టర్ పిన్ను, అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్, ఛార్జరు, వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టి మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫోన్కి పైన ఒక చిన్న స్టిక్కర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దీని మీద మనకి అన్ని రకాల స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. సో దీన్ని మనం తీసేద్దాం. ఆల్రెడీ మనం స్పెసిఫికేషన్ చూసినాం కదా. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో చూసారు కదా, ఇది గ్లాసియర్ గ్లీన్ అనమాట. సో చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది, గ్రేడ్ అండ్ ఫినిషింగ్తో ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడు ప్లాస్టిక్ బాడీ, కాకపోతే కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని వీళ్ళు యూజ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ అని రాస్తుంది. అలాగే డిజైన్ బై ఇన్ఫినిక్స్ AI క్వాడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ అని వీళ్ళు ఇక్కడ రాశారు. సో డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఇది 6.95 ఇంచెస్ డిస్ప్లే అనమాట. ఒకసారి మనం ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ మనం బూట్ చేద్దాం. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ టాప్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ ఉంది. దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తోనే రావచ్చు. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను.
సో చూసారు కదా, ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇది వాటర్ లోపలికి వెళ్లకుండా వీళ్ళు P2I కోటింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో ఇది మనకి వాటర్ లోపలికి వెళ్లకుండా కొంచెం ప్రొడక్షన్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి బాటమ్ సైడ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. అలాగే మైక్రో USB పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అలాగే పైన మనకి ఇది సెకండరీ స్పీకర్ అనమాట. ఇదే మనకి ఇయర్ పీస్, అలాగే ఇదే మనకి స్పీకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. టాప్లో మనకి ఏమీ లేవు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటిది అయితే వీళ్ళు ఏమీ ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. ఇన్ఫినిక్స్ నోట్ 7లో మనకి 6.95 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వీళ్ళు ఈ డిస్ప్లేని తీసుకొచ్చారు. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేస్తారు. కాకపోతే అది ఏ వర్షన్ అనేది క్లారిటీ లేదు. మేబీ వెర్షన్ 3ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 12nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G52 2EE MC2 గ్రాఫిక్స్ని వీళ్ళు యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ మనకి 1080 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే ఇంకొక 2 మెగాపిక్సెల్ వీడియో కెమెరా లాగా తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తారు. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ XOSతో ఇది వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేశారు. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. DTS ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ నోట్ 7కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే దీంట్లో ఏమేమి యాప్స్ వచ్చాయి, అలాగే దీంట్లో స్టోరేజ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఇది డిఫాల్ట్గా మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వాళ్ళ కస్టమ్ స్కిన్ XOSతో వస్తుంది. ఇది మనకి అన్ని యాప్స్ కూడా ఇలాగా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ మనకి దీంట్లో డిఫాల్ట్గా యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్బుక్, అలాగే ఇలా చాలా రకాల యాప్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనం ఒకసారి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. ఇక్కడ చూసారు కదా, ఫేస్బుక్ అయితే అన్ఇన్స్టాల్ అయిపోయింది. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, షేర్ చాట్ అని, ఎక్స్బాయ్ అని, అవి ఇవి ఒక 10 యాప్స్ వరకు వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. అలాగే దీంట్లో నేను ఇంకొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేశాను, అవి కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. అయితే ముందైతే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. మై ఫోన్లోకి వెళ్తే ఇది XOS డాల్ఫిన్ 6.1.0 అని చూపిస్తుంది. అలాగే Android వెర్షన్ 10 అని చూపిస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్లో మనకి August 5th అని ఉంది. ఒకసారి మనం సెక్యూరిటీ అప్డేట్స్ క్లిక్ చేద్దాం. సిస్టమ్ అప్డేట్స్, ఆన్లైన్ అప్డేట్. సో మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది చూపిస్తుంది. ఎలాంటి అప్డేట్ అయితే వీళ్ళు ఇంకా తీసుకురాలేదు. అలాగే దీంట్లో మనం ఒకసారి స్టోరేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది అవుట్ ఆఫ్ 64 GBలో మనకి నియర్లీ 52 GB వరకు ఖాళీ ఉంది. అంటే నియర్లీ 12 GB మనకి ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అలాగే అవుట్ ఆఫ్ 4 GB ర్యామ్లో మనకి నియర్లీ 1.8 GB వరకు అయితే ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. అలాగే దీంట్లో నేను కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశాను. మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్ట్ అనమాట. అంటే దీంట్లో గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఖచ్చితంగా గూగుల్ కెమెరా సపోర్ట్ అనేది ఉండాలి. కాకపోతే అన్ని ఫీచర్స్ అనేవి మేబీ వర్క్ అయితే అవ్వకపోవచ్చు. అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. స్టార్ట్. ఇక్కడ చూసారు కదా, రా సపోర్ట్ అనేది దీంట్లో లేదు. అంటే మనకి బేసిక్గా కెమెరా మోడ్ వరకు అయితే వర్కౌట్ అయితే అవ్వచ్చు. నైట్ సైట్ మోడ్ లాంటి వర్క్ అయితే అయ్యే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా గూగుల్ కెమెరా అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. నేను దాన్ని టెస్ట్ కూడా చేస్తాను. అలాగే ఒకసారి మనం DRM ఇన్ఫో కూడా ఇన్స్టాల్ చేశాను, అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. DRM ఇన్ఫోలోకి ఒకసారి వెళ్తే ఇది సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి L3 అని చూపిస్తుంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో ఫుల్ HD క్వాలిటీలో మూవీస్ అయితే మీరు చూడలేరు అనమాట. జస్ట్ మీరు SD క్వాలిటీ అంటే 480p వరకు అయితే మీరు వీడియోస్ చూడొచ్చు. అలాగే CPU కూడా ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్స్ వీళ్ళు ఇచ్చారు మనకి. అంటే మనకి ఎలాంటి సెన్సార్స్ అయితే వీళ్ళు స్కిప్ అయితే చేయలేదన్నమాట. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ లాంటి బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల సెన్సార్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఎలాంటి సెన్సార్ అయితే వీళ్ళు స్కిప్ అయితే చేయలేదన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆల్రెడీ దీంట్లో నేను గూగుల్ కెమెరా ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ అయితే వర్క్
అవ్వవు. ఓన్లీ మనకి కెమెరా మోడ్ మాత్రమే వర్క్ అవుతుంది. పోర్ట్రేట్ మోడ్ అలాగే నైట్ సైట్ మోడ్ అయితే వర్క్ అవ్వదు. వీడియో మోడ్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది మనకి గూగుల్ కెమెరా 6.1 వర్షన్ అనమాట. 100% వర్క్ చేస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ కూడా తీశాను, అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదా, కెమెరా మోడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరా మోడ్ మనకి వర్క్ అయితే అవుతుంది. కాకపోతే పోర్ట్రేట్ మోడ్ మనకి డార్క్గా వస్తుంది, ఎందుకంటే దీంట్లో రా సపోర్ట్ లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయితే అవ్వదు. అలాగే వీడియో మోడ్ అయితే 100% వర్క్ అవుతుంది. సో మీరు వీడియో మోడ్ కూడా యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనకి ఫోటో మోడ్ ఒక్కటి వస్తే చాలు, గూగుల్ కెమెరా పనితనం ఏంటనేది మీకు 100% ఈజీగానే అర్థమవుతుంది. సో ఇప్పుడు అలాగే దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓన్లీ నేను రైట్ హ్యాండ్ సైడ్ తంబు మాత్రమే ఇచ్చాను, ఒకసారి చూద్దాం. సో వెంటనే రియాక్ట్ అయిపోయింది. సో వెంటనే రియాక్ట్ అయింది. ఇక్కడ మీరు చూడండి, వెంటనే రియాక్ట్ అయితే అయింది. అలాగే నేను ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను, ఓన్లీ ఈ ఫింగర్ మాత్రమే ఇచ్చాను కదా, ఈ ఫింగర్తో ట్రై చేద్దాం మనం. సో చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోయింది. సో వెంటనే ఓపెన్ అయిపోయింది. సో వెంటనే ఓపెన్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా ఉందని అర్థము. అలాగే ఇది మనకి డిఫాల్ట్గా డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే కింద ఒక స్పీకర్ ఉంటుంది. సో చూద్దాం ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ నుంచి సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మెయిన్ స్పీకర్ క్లోజ్ చేశాను, అలాగే ఇది క్లోజ్ చేశాను. ఇక్కడ నుంచి మనకి ఆడియో అయితే వస్తుంది అనమాట. అంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ దీంట్లో 100% వర్క్ అయితే అవుతున్నాయి. ఇది ఒక మంచి విషయమే. మనకి ఈ బడ్జెట్లో డ్యూయల్ స్పీకర్స్ అంటే ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. అలాగే దీంట్లో ఒకసారి మనం నేచర్ వీడియో కూడా ప్లే చేసి చూద్దాం, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం. సో చూసారు కదా, ఇది మనకి హెచ్డి డిస్ప్లే అయినప్పుడు కూడా మంచి క్వాలిటీ డిస్ప్లే అనేది దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక మనకి దీంట్లో మేజర్గా కావాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. ఒకసారి దీంట్లో స్టాక్ కెమెరా ఒకసారి ఓపెన్ చేద్దాం. స్టాక్ కెమెరా మనకి తెలిసిందే కదా, డిఫాల్ట్ కెమెరా అనమాట. ఇక్కడ మనకి 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ అయితే ఇస్తున్నారు, హెచ్డిఆర్కి సపరేట్ మోడ్ ఇస్తున్నారు. ఏ కెమెరా వీడియో మోడు, షార్ట్ వీడియో మోడు, అలాగే స్లో మోషన్ మోడు, అలాగే బ్యూటిఫై మోడు, అలాగే బొకే మోడు, సూపర్ నైట్ మోడు, ఏఆర్ షార్ట్, పనారోమా, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా ఇస్తున్నారు. సో చాలా బాగుంది. డాక్యుమెంట్ మోడ్ కూడా ఉంది, దీంట్లో గూగుల్ లెన్స్ సపోర్ట్ ఉంది. సో డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ స్కాన్ చేసుకోవచ్చు, ఇమేజెస్ స్కాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ మనకి మ్యాక్సిమం 1080 వరకే రికార్డ్ చేస్తుంది. 1080 ఎట్ 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే దీంట్లో మనకి లేవు. ఇక్కడ చూసారు కదా, 1080 వరకు మాత్రమే మ్యాక్సిమం రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి గూగుల్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సూపర్ అన్నట్టు. సో మనకి ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకి ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో, ఇంత మంచి డిజైన్తో అండ్ గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. సో రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు దీనికి సంబంధించిన కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా దీంట్లో ఇప్పుడు మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.